కొంతమంది జగన్ తిడుతుంటారు, జగన్ వినపడతాయి. కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, చంద్రబాబు నాయుడుకి వినపడతాయి. కొంతమంది మధ్యలో పవన్ కళ్యాణ్ తిడతారు, పవన్ కళ్యాణ్ ఏమైనా వినపడతాయి. వాళ్ళ తల్లో ఎంటుకు రాలదు మీ తిట్లు, మీ ఫేస్బుక్ లో తిట్టుకునే తిట్లు, ఊర్లో తిట్టుకునే తిట్లు, ఎవ్వరికి వాళ్ళకి అసలు వినపడవు. కానీ ఇక్కడ తిట్టుకుని సంబరపడిపోతుంటారు. దాని వల్ల మీకు రూపాయి లాభం ఉండదు. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారు, మీరు ఎక్కడో భీమవరంలో ఉంటారు. మీ తిట్లు వాళ్ళకి వినబడి సావో, తిట్టుకోవడం తప్ప ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు చూడండి, ఈ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నందుకు ఎందుకో ఈ ఫేస్బుక్ నిండా ఈ రాజకీయం గొడవలే. ఇది తిట్టుకుని ఏం సాధిస్తారు? అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఇది మన రాష్ట్రం, మన ఊరు బాగుపడాలంటే అందరూ కలిసి కట్టుకుంటే బాగుపడతా? అన్ని కులాల వాళ్ళు కలిసి కొట్టుకుంటే ఊరు బాగుంటుందా? వాళ్ళు ఇల్లు ఈడు పడగొట్టి ఇల్లు ఆడు పడగొట్టాడు అనుకోండి, ఊరా శ్మశానం అది వల్లకాడ అయిపోద్ది. అదే అందరూ కలిసి చెయ్యి కలుపుకుని చక్కగా ఊరు బాగు కోసం అందరూ కష్టపడుతున్నారు అనుకోండి, ఊరేమవుతుంది? బాగుపడుతుంది. పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఆ బుద్ధిలేదు జనాలకి. వాడి మీద ఈడి కేసులు పెట్టుకోవడం, వీడి మీద ఆడి కేసులు పెట్టుకోవడం, ఇలాంటి దిక్కుమాలిన పరిపాలన ఉంది మనకి. మారాలి, వాళ్ళు ఆ రాజకీయ నాయకులు మారాలి. వాళ్ళు మారితే తప్ప దేశాలు బాగుపడవు, ప్రాంతాలు బాగుపడవు.